గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పామరాజు రామారావు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను గుర్తించి వారి కుటుంబాలకు విద్య, వైద్యం, పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన రామారావు తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆవిర్భవించిందన్నారు. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ కల సాకారం కాలేదని, సబ్బండ వర్గాలు పాల్గొని ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటంతో తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం కొంతమందికి ఆర్థిక సహాయం చేసిందని, మరికొంతమందికి చేయలేదన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. బస్ పాస్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఉద్యమకారులకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో మనం అందరం విలేకరులు కానీ సకల అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ముఖ్యంగా ప్రధాన పాత్ర విలేకరుల ఉన్నది. విలేకరుల వల్లనే మనం ఈ తెలంగాణ ఉద్యమం బాగా స్ప్రెడ్ అయ్యి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంగానే మనం అందరికి కూడా గత ప్రభుత్వం కొంతమందికి ఆర్థిక సహాయం చేసింది, కొంతమంది చేయలేదు, కొంతమంది గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిండ్రు. అయితే మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత ఈ ఉద్యమకారులను మనం కొంచెం చేయూతనిచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, తర్వాత వాళ్ళను ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరినీ కూడా అందరికీ కూడా గుర్తింపు కార్డు రావడం కోసం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉద్యమకారులతో సమావేశాలు పెడతాం. ప్రతి ఉద్యమకారుడు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక వారికి ఒక ఐడి కార్డు ఇస్తాం. దాని తర్వాత ఇవన్నీ ప్రపోజల్ తీసుకొని ముఖ్యమంత్రికి ప్రతి జిల్లా నుంచి న్యాయంగా ఎవరెవరైతే పోరాటం చేశారో ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వయసుతోటి సంబంధం లేకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పెట్టడం జరిగింది. ఇది ఎవరి కోసమో కాదు, అందరి కోసం చేసే ఉద్యమం కనుక అందరు ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతూ